నమస్తే. మేడిగడ్డని మళ్ళీ కట్టాలన్నట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద విచారణ జరుగుతున్నది. ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ, అండ్ దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అది వాళ్ళ ఎంక్వైరీ ఒకవైపున నడుస్తున్నది. సో రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 కూడా నాణ్యత లేకుండా కట్టారు. 4 విషయాల్లో, క్వాలిటీ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో, టోటల్ అన్నింట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. సో ఈ మేడిగడ్డ కుంగింది మొత్తం మళ్ళా కట్టాలి, అంటే అది 7వ బ్లాక్ ఏదైతే ఉందో 7వ బ్లాక్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చిందట. మరి ఇప్పుడు కట్టాలనా వద్దా? కడితే మెయింటెనెన్స్ ఏమో తడిసి మోపడవుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్లో ఉన్నది. 1 ఎకరా పారించాలంటే మేడిగడ్డ ద్వారా వచ్చిన నీళ్లతో 1 ఎకరాకి 50,000 ఖర్చు అయిద్దని లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఏం చేయాలి? మరి ప్రభుత్వం కట్టడానికి ముందుకెళ్తుందా, లేదు ఇది కట్టలేమని చెప్పి వదిలేస్తుందా? ఒకవేళ వదిలేస్తే ఇటువైపున కేసీఆర్ ఇప్పటికే స్టార్ట్ చేసిండు, దాన్ని వదిలేసిరు, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు. ఈ అంశం మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఏం సూచన చేస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిన దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ కట్టాలంటున్నారు. ఒకవేళ 7వ బ్లాక్ ఒకవేళ పోతే 8వదో లేకపోతే 1వదో పోదని గ్యారంటీ ఉందా అంటే ఏం గ్యారంటీ లేదు, అది కూడా పోవచ్చు. లేదా మళ్ళీ రేపు మాత్రం మళ్ళీ అది కట్టాలంటారు. ఇట్లా కట్టుకుంటూ పోవాల్సిందేనా, ఆప్షన్ లేదా? మీరేం సూచిస్తారు? నా అభిప్రాయంలో అది కూలిపోవడమే మంచిది. కూలిపోనిద్దాం, మళ్ళీ కడితే మళ్ళీ కూలిపోతుంది. ప్రజల డబ్బు అట్లా మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి జరిగింది కదా, మోసపోయినాం కదా, మళ్ళీ దాన్ని ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు 7వ బ్లాక్ కూలింది, రేపు 8 కూలుతుంది, 9 కూలుతుంది, 10 కూలుతాయి, అన్నీ మొత్తం కొట్టుకుపోతుంది. తెలంగాణలో సామెత ఏంటంటే పాలు తాగితే నోరు గాలినోడు ఆ తర్వాత చల్ల తాగేటప్పుడు కూడా ఊది తాగాలన్నట. ఒకసారి మోసపోయారు కదా, మళ్ళీ ఎందుకు మోసపోతారు మీరు? అసలు మా మేడిగడ్డ అనేది బొందలగడ్డ అయిపోయింది, మొత్తం పోయి డబ్బులన్నీ పోయినాయి. అన్నారం సున్నారం అయిపోయింది, మొత్తం పోయింది. సుందిల్ల కూడా పోతుంది, సుందిల్ల కూడా ఏముంటుంది. నన్ను అడిగితే జరిగిందే జరిగిపోయింది, పైసలు పోయినాయి, పోనీయండి, ఇంకా దాన్ని మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాజెక్టు మీరు కట్టిందంటే ప్రకృతి అంతా నాశనం అవుతుంది, తర్వాత భవిష్యత్ తరాలు కూడా నాశనం అవుతాయి. ప్రాజెక్టులు కట్టనే వద్దు. ప్రాజెక్టులు కడితే మీ పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది. ప్రాజెక్టు నిలవబెట్టొద్దు. ప్రకృతి ఎట్లున్నదో అట్లనే ఉంచాలి. ప్రకృతి పారేటట్టు చేసింది, పారే నీళ్ళనే తాగాలి అంతే తప్ప నిలవబెట్టిన నీళ్ళని 70-80 ఏళ్ళు మీరు ప్రాజెక్టు కట్టి పెడితే ఏమవుతుంది? అమెరికాలో క్లేమత్ రివర్ ఉంది, క్లేమత్ దాని 4 డ్యామ్లను 4 కూల్చేసారు. ఎందుకంటే సాల్మన్ ఫిష్ చాలా ఇష్టం వాళ్ళకు. సాల్మన్ ఫిష్ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందని పరిశోధన చేశారు. చేస్తే దాని నిండా బ్యాక్టీరియా ఉంది. ఎందుకు బ్యాక్టీరియా వచ్చిందంటే 70-80 ఏళ్ళ నుంచి నీళ్లు నిల్వ ఉంటే దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది. గేట్లు పెడితే గేట్లు పైనుంచే ఉంటాయి, స్లూయిస్ అంటారు కదా, స్లూయిస్ గేట్స్ అంటే కత్వ, ఆ పైన ఉంటాయి గేట్లు, కింద ఉండవు కదా. పైనుంచి ఫ్రెష్ వాటర్ పారే నీళ్ళు వస్తుంటాయి, వరద నీరు పోతుంది, కింద మాత్రం నిల్వ ఉండే నీరే ఉంటుంది. 70-80 ఏళ్ళు నిల్వ ఉంటే దాంట్లో బ్యాక్టీరియా వచ్చి చేపలు చచ్చిపోతున్నాయి, పీతలు చచ్చిపోతున్నాయి, రొయ్యలు చచ్చిపోతున్నాయి, తాబేలు చచ్చిపోతున్నాయి. అది సి కేటగిరీ వాటర్. అంటే ఏ కేటగిరీ అంటే మీరు తాగొచ్చు, స్నానం చేయొచ్చు. బి కేటగిరీ అంటే మీరు తాగడానికి వీల్లేదు, స్నానం చేయొచ్చు. సి కేటగిరీ అంటే తాగలేరు, స్నానం చేయలేరు, దేనికి పనికిరాదు, స్నానానికి కూడా పనికిరాదు. అది అంతంత బ్యాక్టీరియా వచ్చి చేరిపోయింది. చిన్నపిల్లలు కనుక స్నానం చేస్తే లేత చర్మం ర్యాష్ వస్తుంది వాళ్ళకు, చేపలు చచ్చిపోతున్నాయి. అందుకని ఏం చేశారంటే బ్యాక్టీరియా ఉంది కాబట్టి కూల్చేయాలని 2119 డ్యాములు అమెరికాలో కూల్చేసినారు. 2119 డ్యాములు. ఎన్నేళ్ళ నుంచి జరిగింది? చాలా కాలం నుంచి చేస్తున్నారు, 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కూల్చేస్తూనే ఉన్నారు. ఒక్క పెన్సిల్వేనియాలనే 390 డ్యాములు కూల్చేసారు. క్లేమత్ రివర్ 4 డ్యాములు ఉంటే 4 కూల్చేసారు. అసలు పక్కనే ట్రైబల్ సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకాలం కనిపించని సాల్మన్ ఫిష్ మళ్ళీ కనిపిస్తుంది వాళ్ళకు. అబ్బా ఎంత మా చేపలు మాకు వచ్చేసినాయి అని సంబరం చేసుకుంటారు. సో నదులు ప్రాజెక్టులు కడితే ఏమైందంటే నదుల కింద ఏమేమి ప్రమాదాలు జరుగుతాయి? ఫస్ట్ డ్యామ్ కట్టిన తర్వాత మీరు డ్యామ్ కింద మొత్తం ఎండిపోతుంది, నది ఎండిపోతుంది. ఆ ఎండిపోతే కింద ఉండే చేపలు తాబేలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. అటుపక్క ఇటుపక్క ఉండే జంతువులు ఏమవుతాయి? చచ్చిపోతాయి. చెట్లు చచ్చిపోతాయి, చెట్ల మీద ఉండే పక్షులు చచ్చిపోతాయి. ప్రకృతి అంతా మొత్తం నాశనం అవుతుంది. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలంటే డ్యాములు కట్టొద్దు, నదులు పారుతూనే ఉండాలి, నీళ్లు పారుతూనే ఉండాలి. ప్రకృతి ఇచ్చింది కదా, నువ్వు నీ సొంతం కాదు కదా, నీకు అంత అత్యాశ ఎందుకు దాన్ని చేసేది? అందుకని అమెరికాలో కూల్చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్లో కూడా కూల్చేస్తున్నారు. పంటలు గింటలు ఎట్లా మరి? అదే జనానికి సరిపోయినంత పంట ఉంటుంది, నీరు ఉంటుంది. అందుకని గాంధీజీ ఏం చెప్పిండు?
మనుషులకు వాళ్ళ నీడుకు సరిపోయేటంత ప్రకృతి ఇచ్చింది, వాళ్ళ అవసరాలు ఏదో ఇచ్చింది, నీడుకు సరిపోయేటంత ఇచ్చింది. కానీ గ్రీడ్ అంటే అత్యాశకు సరిపోయేంత ఇయ్యదు. మీరు ఎంత పంట ఉంది, మీకు ఎంత కావాలి? మనం చేయాల్సింది ఏంటంటే, మనము వరిని తెచ్చుకున్నాం కాబట్టి చైనా నుంచి 800 ఏళ్ళ కింద, దానికోసం నీళ్ళు అవసరం. సరే తెచ్చిండ్రు, ఎంత గోడౌన్లో 10 ఏళ్ళ ధాన్యం అంతా మగ్గుతున్నది. ఏ పురుగులు తింటున్నాయి, దాంతో లక్క పురుగులు తింటున్నాయి, చెదలు తింటున్నాయి, పురుగులు అనేది తింటున్నాయి కదా దాన్ని. అది తిన్న ఎంగిలి మీరు తింటున్నారు. మీకు తీసుకొచ్చేది ఎందుకు రోగాలు వస్తున్నాయి వరి తింటే? అది గోడౌన్లో మీరు పోయి ఏ గోడౌన్లో పోండి, ఎఫ్సిఐ గోడౌన్లో పోండి, వేరే హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో పోండి, గోదాములు ఎక్కడ చూసినా అవే ధాన్యమే. అది 7-8 ఏళ్ళ నుంచి తీసినరా మీరు? బయట కూడా తీయలేదు కదా దాన్ని. హమాలీలు బయట తీసి అడుగుదాం పోయి, తీయలేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడూ తీస్తారు. రేషన్ షాపులు ఇచ్చేదంతా అదే. అది తిన్నాకనే రోగాలు మొదలైనవి మీకు. అందుకే చెప్పినట్టు ఆకలి కేకలు ఒక ఇంకా, అన్నప్రాసలు ఒక ఇంకా అని కాలేజీ చెప్పిండు. అక్కడ అంతా ఎందుకు? నీకు పురుగులు బట్టి తినిపోతుంది కదా. లక్క పురుగులు తిన్న ఎంగిల్ మీరు తింటారా? పురుగులు తిన్న ఎంగిల్ మీరు తింటారా? అదే తింటున్నారు మీరు. ఏముంటలేదు దాంట్లో. ఒకటి. తర్వాత రెండవది, గోధుమలు కూడా అవి కూడా అంతే. పంజాబ్ కూడా పోయి చూద్దాం, ఎన్ని గోడౌన్లు అండి. మొత్తం దేశానికి సరిపోయేటంత, రైస్ తినే వాళ్ళు కూడా సరిపోయేటంత గోధుమ నిల్వలు అక్కడ ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి. ఏం అవసరం మీకు? అంతంత అవసరమా? అవసరమే లేదు. మొట్టమొదటి ఏంటంటే, మనిషి గ్రీడ్కి సరిపోయేట్టు మనం చేయలేము, నీటికి సరిపోయేటట్టు ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే, జొన్నలు సజ్జలు చాలు. దానివల్ల ప్రకృతి కూడా నాశనం కాదు. మీరు వరి పండించడం మొదలుపెట్టినాక, గోధుమలు యూరోప్ నుంచి వచ్చినాయి, విదేశీ విత్తనాలు తెచ్చినాక వాళ్ళ కోసమని మీరు పండిస్తే పురుగుల మందు, మొత్తం ఎరువులు కావాలి, పురుగుల మందు, భూమి ఆరోగ్యం అంతా చచ్చిపోయింది, నేల ఆరోగ్యం చచ్చిపోయింది. మీరు కనుక మన దేశం చేస్తే దాన్ని నీరు అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, నీళ్ళు అవసరం. ఆ జొన్నలు సజ్జలు రాగులకు ఏం అవసరం లేదు. ఇప్పుడు అవే కాస్ట్లీ అండి. ఇప్పుడు అవే కాస్ట్లీ కదా. అవే కాస్ట్లీ అయినాయి. ఇప్పుడు సంపన్నులు అదే తింటారు. అవి కొనాలంటే ఇప్పుడు కిలో 150 రూపాయల ప్యాకెట్లు, 200 రూపాయల ప్యాకెట్. అంటే అది ఆరోగ్యం కాబట్టి. మనం పనికిరాంది చెత్త తింటున్నాము, పైసలు ఎక్కువ పెట్టి ఇప్పటిదాకా. మళ్ళీ తింటే దానికి ఎందుకు ఉండదు అంటే, అదే ఆర్గానిక్ అంటే అదే. ఎందుకంటే దానికి ఎరువు అవసరమే లేదు పండిస్తేందుకు, నీరు అవసరమే లేదు, దానికి చీడ పట్టదు, పురుగు పట్టదు దానికి. జొన్నలు సజ్జలు రాగులు వర్గలు తైదలు ఊదలు వీటికి పట్టది, మిలెట్స్ పట్టది. పట్టనందువల్ల ఏమైందంటే అది ఆర్గానిక్ అయిపోయింది. దానికి పురుగుల మందే ఉండదు కదా, మీరు కొట్టేదే లేదు. మీరు ఒక 20 ఏళ్ళు పండించండి, అవి పురుగుల మందు మానేయండి, ఎరువు మానేయండి, నేల ఆరోగ్యం తిరిగి బాగుపడుతుంది, నేల సజీవంగా ఉంటుంది. నేల చచ్చిపోయింది ఇప్పుడు, నేల ఆరోగ్యం చచ్చిపోయింది. మనది వరి పండించే భూమి కూడా కాదు, మన దేశంది కాదు. ఇది మెట్ట ప్రాంతం కదా. ఇదంతా సెమీ అరిడ్ ట్రాపిక్ అంటారు. సెమీ అరిడ్ ట్రాపిక్ లో జొన్నలు సజ్జలదే ఇక్కడిది పంట. అందుకని రాజస్థాన్ వాళ్ళు మాదే అని చెప్తారు, బాజ్రా జవారి అని చెప్తారు, గుజరాత్ వాళ్ళు చెప్తారు మాదే అని, రాజస్థాన్ రాయలసీమ వాళ్ళు చెప్తారు మాదే అని. తెలంగాణలో కూడా అదే కదా. తెలంగాణలో కూడా మన తాతల ముత్తాలు జొన్నలు సజ్జలే. మన జీర్ణకోశం కూడా వి ఇన్హెరిట్ యూసోఫాగస్ ఆఫ్ మిల్లెట్ ఈటర్స్. మనది జొన్నలు సజ్జలు తినే వాళ్ళ జీర్ణకోశం అది. అది తినండి, మీకు బీపీ షుగర్ ఏమీ రాదు. 3-4 నెలలు ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత తినండి, నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆసుపత్రులు అవసరమే ఉండదు. అందుకని అవి చేయాలి. అవి తప్ప ఈ ప్రాజెక్టులు కట్టనే వద్దు. అందుకని మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే, కేసీఆర్ కూలగొట్టిన మంచో చెడో చేస్తే కేసీఆర్కు తక్కువ జుర్మానా వేయాలి. పెద్ద ప్రాజెక్టులు కడతామంటారు చూసినరా, వాళ్ళు ముక్కుబిండి వసూలు చేయాలి, ఆస్తులు కూడా జప్తులు చేయాలి. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. మీరు యూరోపియన్ యూనియన్ చూసి రండిరా, చెప్పుతో కొట్టుకుంటూ చెప్పాలి వాళ్ళకు. యూరోప్లో ఎందుకు కూలుస్తున్నారు, అమెరికాలో ఎందుకు కూలుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు, బుద్ధి ఉందా మీకు? బెత్తం తీసుకొని చెప్పాలి, మామూలుగా చెప్పదు వీళ్ళకు. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యువర్ సెల్ఫ్ విల్ టీచ్ యూ విత్ స్టిక్ ఇన్ అవర్ హ్యాండ్. స్టిక్ తీసుకొని ఇబ్బంది కొడతాం. నేర్చుకోండి, అక్కడ కడుతున్నారా లేదా చూడండి, పోయిరా. నువ్వు అమెరికాలో మీ పిల్లలు చదువుతారు కదా, మీకు బుద్ధి లేదా, వాళ్ళు చెప్తలేరా మీకు? మీకు తెలిసి ఇవన్నీ మీరు ఇక్కడ సంపాదించి ఇక్కడ దేశాన్ని ముంచేసి మొత్తం డబ్బులు తీసుకొని పిల్లలు దగ్గర పరారైపోతారు. ఇంజనీర్లు అందరూ అదే పని, కాంట్రాక్టర్లు అదే పని. మేఘకృష్ణ అడుగుదాం, చూడలేదా నువ్వు ఎక్కడ? ఎందుకు చూడలేదు? మేఘకృష్ణ అన్ని పార్టీలు కొనేసాడు కదా. మేఘకృష్ణ ఏ పార్టీని కొనలే? చంద్రబాబు నాయుడు ఆయన మనిషేనా, రాజశేఖర రెడ్డి ఆయన మనిషేనా, కేసీఆర్ ఆయన మనిషేనా, రేవంత్ రెడ్డి ఆయన మనిషి. పైసలు ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వైట్ రైస్ తింటలేరు, మళ్ళీ జొన్నలు సజ్జలు ఆడికే వచ్చారు. మరి ఎందుకు మీరు ప్రాజెక్టులు ఎందుకు అడుగుదాం? మరి ఏ గోడౌన్లో ఉన్నాయా జొన్నలు సజ్జలు? ఉన్నాయా? లేవు కదా. రాగులు తైదలు ఉన్నాయా? లేవు. ఊదలు ఉన్నాయా? తెలుసా ఇలా ముఖాలకు? ఇప్పుడు తెలుసుకుంటారు. మీ పిల్లలు అదే తింటారు, మీరు అదే తింటారు కదా, ఆరోగ్యం బాగుంటుందని. జొన్నంబలు తాగుతుండ్రు, సద్దంబలు తాగుతుండ్రు. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు వాళ్ళు తింటారు. ఇప్పుడు స్ప్రో వచ్చింది మళ్ళీ మాకు. మరెందుకు మాకు? మీరు రేషన్ షాపులు ఎందుకు ఇయ్యారది? మీరు రేషన్ దుకాణంలో పేదోళ్ళకు జొన్నలు సజ్జలు ఇవ్వండి.
ఎందుకు వరిస్తున్నారు మీరు? వరేసుకుంటే ఉరేసుకున్నట్లయిన సామెత. పత్తి పెట్టుకుంటే కత్తి పెట్టుకున్నారు. పత్తి కూడా విదేశాల నుంచి వచ్చింది. పొడుగు పింజ పత్తి, పొట్టి పింజ పత్తి మన దేశంది. అది కూడా పత్తి పెట్టుకుంటే కత్తి పెట్టుకున్నట్టు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని. ఆ ఉరెందుకు తింటున్నారు? వరి తింటే ఉరి తిన్నట్టే, ఉరేసుకున్నట్టే. అందుకని అది మానేయాలి. మానేసి మన స్వదేశీ విత్తనాలు ఏవో అవి ఇక్రిసాట్లో చూడండి, పోయి అడిగితే చెప్తారు. సెమీ అరిడ్ ట్రాఫిక్స్లో ఏం పండిస్తారు అవే పండించాలి, ఇక్కడ అవే తినాలి. తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. పెద్ద పెద్ద అక్కడ కూలగొట్టిన అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సరిపోతుంది వాళ్ళ దేశానికి, సరిపోయింది. ఎంత సరిపోదు? హాయిగా సరిపోతుంది. ఎందుకు నీళ్ళు అడుగుతున్నారు? ఇప్పుడు మనము 10 రోజుల కుండల నీళ్ళు ఉంటే ఆ కుండల నీళ్ళు కానీ మనం డబ్బాలు పెట్టుకుని నీళ్ళు కానీ తాగుతాం. ఆ పారబోస్తాం కదా, 10 రోజులు నీళ్ళు తాగం కదా. మరి 70-80 ఏళ్ళ నీళ్ళు స్టోర్ చేసినవి ఉంటే అవి ఎట్లా తాగుతారు మీరు? అవి తాగుతారు, మీకు తెలియక తాగుతున్నారు. బుద్ధి లేదు కదా. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ మూర్ఖుడు అవుతాడు. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫులిష్ అని చెప్తారు. అదయ్యి తిక్క ఆలోచనలు పోతాయి కదా వీళ్ళకంతా. ఇప్పుడు ఇలా ఎస్ఎల్బిసి ఇది కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మేడిగడ్డ కాదు, ప్రాణహిత చేవెళ్ళది, దాన్ని మళ్ళీ పాతది కట్టాలని. అది కూడా తప్పే. బనకచర్ల తప్పే, అన్ని తప్పే, ఏదైనా తప్పే. ప్రాజెక్టులు కట్టడమే తప్పు. వాళ్ళ కట్టోళ్ళ దగ్గర డబల్ వసూలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ భూములు మునుగుతున్నాయి. ఇప్పుడు మన నాగర్ కర్నూలు జిల్లా చూసినాం. శ్రీరామ్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలేదు. ఎన్ని ఊర్లు పోయినాయి? అనేక వందల కాదు ఊర్లు పోయినాయి. ఊర్లు పోతే వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చినా? మరి భూమి పోతే భూమి ఇవ్వాలి కదా. భూమి పోతే భూమి ఇవ్వలేదు. వాడు మీరు ఇచ్చే నష్టపరిహారంతో 10 ఎకరాల భూమి పోయినోనికి ఎకరం భూమి కూడా రాదు. మరి వాడు ఎట్లా బతకాలి? మరి వాడిని ముక్కుబిండి మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఈ బగలగొట్టు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. ప్రజలకు నష్టపరిహారం ఇయ్యి ఒకటి. ఆ పైసలన్నీ వేరే వాళ్ళు ఎత్తుకపోయారు, చచ్చిపోతారు కదా. మరి వాళ్ళ ఉసురు కూడా తాకుతుంది కదా. అలా ప్రాణాలు కూడా తెచ్చి రానాలి. తన్ను కూడా చెప్పాలి వీళ్ళకి, రాజకీయ నాయకులు, ప్రాజెక్టులు కట్టేవాళ్ళు తెచ్చి వాళ్ళకి ప్రాణాలు తెచ్చి, వాళ్ళ పైసలు తెచ్చి, భూములు కూడా తెచ్చి. భూములు ఎందుకు ఇయ్యారు? ఎందుకు తక్కువ ఎందుకు ఇస్తారు మీరు? ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు పెట్టినా వీళ్ళు విదేశీ తొత్తులీలు, బానిసలు. అమెరికా కంపెనీలకు బానిసలు. అమెరికా కంపెనీల బానిసలు మన దేశంలో కార్పొరేట్ కంపెనీలు. ఈ కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడి అంతా అమెరికా నుంచి వస్తుంది. వీళ్ళు కాంపడార్ అంటే దళాలుగా వీళ్ళు, దళారి పెట్టుబడిదారులు వీళ్ళు, సొంత పెట్టుబడిదారులు కావు వీళ్ళు. అక్కడ నుంచి తీసుకొస్తారు, ఇక్కడ భూములన్నీ కొనేస్తారు. దాంట్లో రాజకీయ నాయకులు, కంపెనీల ఓనర్స్ అందరు కలిసి భూముల పైసలు పంచుకుంటారు, ప్రజల్ని చంపుతారు. కాబట్టి కేసీఆర్ని క్షమించేసి మనం కొంచెం వసూలు చేసి, ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కడతారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ముక్కుబిండి తరతరాల దగ్గర వసూలు చేయాలి. అరే నువ్వు వాళ్ళ దగ్గరనే ఉండు. ఎవడైతే ప్రాజెక్టు కడుతుండో వాడు పోయి వాళ్ళ మధ్యన ప్రాజెక్టుల వల్ల మునిగిపోయే ప్రజల నిర్వాసుల మధ్యన ఉండు. అక్కడే గుడిసె కట్టుకొని ఉండు. ముఖ్యమంత్రి నువ్వు అక్కడ కట్టుకొని ఉండు, మంత్రులు మీరు అక్కడ కట్టుకొని ఉండు. కేసీఆర్ కూడా అటువంటి గుడిసెనే కట్టియాలి. కేసీఆర్ డిపిఆర్ లేకపోయినా కట్టాడు. ఈ ప్రాజెక్టులన్నీ డిపిఆర్ లేకుండా కట్టాడు. ఇప్పుడు ఆడ మల్లన్న సాగర్ది 50 TMCల పరిధి విస్తీర్ణం ఉన్న రిజర్వాయర్. అది 50 TMCలు ఎందుకు? తర్వాత మీరు ఎత్తిపోతలు ఎందుకు? మీకు కరెంట్ ఏడుంది? ఇక్కడ నుంచి అక్కడికి ఎత్తిపోసి, అటు నుంచి ఇటు ఎత్తిపోసి, ఏమైనా బుద్ధి ఉందా? ఎత్తిపోయడం అంటేనే ఎత్తుకోవడం, పైసలను ఎత్తుకొని పారిపోవడం. వీళ్ళంతా పారిపోతారు చూడండి. ఎవరు ఉండరు ఇక్కడ. అమెరికా నుంచి వచ్చిన కదా ఆ పిల్లలంతా. మళ్ళీ అమెరికా వాటికి ఖర్చు పెట్టే డబ్బులు రైతులకు నగదు బదిలీ కింద ఇచ్చినా అయిపోతుంది కదా. ఎందుకు ఏరు మీరు? వీళ్ళంతా విదేశాలకు తొత్తులు, విదేశీ తొత్తులు వీళ్ళు, దేశద్రోహులు వీళ్ళే. విదేశాలకు మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా తీసుకొస్తారు, వారిని మూతి నాక్కుంటూ తిరుగుతారు. ప్రత్యామ్నాయ పంటలని కూడా వీళ్ళని ప్రోత్సహించారు. చేరు. ఎందుకంటే వాటి నీళ్ళు అవసరం లేదు కదా. నీళ్ళు అవసరం లేదు కాబట్టి ప్రాజెక్టులు ఎందుకంటారు? ప్రాజెక్టులు ఎందుకంటే ఇలా కమిషన్లు రావు, పైసలు రావు, దొంగలు కదా, అంతా పంచుకుంటారు కదా. వాళ్ళు అంత ప్రాజెక్టు కట్టోళ్ళే దేశద్రోహులు, ప్రజలకు ద్రోహులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు కదా. దేశద్రోహులు అంటే ఎవరు? మనుషులకు ద్రోహం చేసేటోళ్ళే. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులలో నష్టపోయేటోళ్ళు మనుషులే కదా. వాళ్ళకి ద్రోహం చేస్తున్నట్టే దేశద్రోహం కేసు వీళ్ళ మీద పెట్టాలి కదా, పెట్టి వాళ్ళని జైలు పెట్టాలి కదా. రాజద్రోహం అంటే ఎవరు? ప్రజలకు ద్రోహం చేసినట్టే. కాబట్టి ప్రాజెక్టులు కట్టోడు దేశద్రోహి, ప్రజలకు ద్రోహి. అందుకని ఏంటంటే వీళ్ళని ఒక్కరొక్కరిని పట్టుకోవాలి. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఎందుకు చెప్పారు? చదువుకున్న వాళ్ళు చెప్పారు. అమెరికాలో ఏమైతుంది తెలియదు మీకు? అక్కడ ఏమైతే చెప్తారు, ఇక్కడ ఏమైతే చెప్తారు? చదువుకున్న వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామలాగా. తప్పది. గట్టిగా చెప్పండి, ఇది తప్పు. ప్రాజెక్టు కట్టడం దేశద్రోహము. ప్రజలకు ద్రోహం అంటే దేశద్రోహమే, ప్రకృతి కూడా ద్రోహమే. ఈ మాట అంటే మనల్ని ద్రోహులు అంటారేమో. వాళ్ళంటే ఏమని అనుకోని, వాళ్ళు ఏమని అనుకోనియండి, నీళ్ళు ఎట్లా వస్తాయని. బ్రోకర్ గాళ్ళు అనుకుంటే మనకేం చేసేది? అజ్ఞానులు అనుకుంటే మనం. దొంగలకు కూడా మాటలు ఉంటాయి కదా. దొంగలు కదా వాళ్ళు, దొంగలు అట్లే అంటారు వాళ్ళు. దొంగలకు మాటలకు ఏం విలువ ఉంటుంది? మన అంటే అందరు ఉంటారు. ఇప్పుడు మీ నాగర్ కర్నూలు జరిగింది మొత్తం మీ అనుకున్నారు కదా. మొత్తం తెలంగాణ అంతా అయ్యో 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 అన్నది. ఆ దొంగలే నిండుదాకా కేసీఆర్ దగ్గర దొంగలే ఇప్పుడు కాంగ్రెస్ చేరినారు కదా. అప్పుడు నిరంజన్ రెడ్డి ఉంటున్న వాళ్ళే ఇప్పుడు మెగారెడ్డి అంటున్నారు.
మరి ఎందుకు నా ఇంట లేరని చెప్తున్నాడు మెగారెడ్డి. నీ ఇంట లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే ఇప్పటిదాకా? ఎడబనుకున్నావు నువ్వు? ప్రజల దగ్గర పోవాలి కదా, ఎందుకు పోలేదు నువ్వు? పోయి వాళ్ళకి అరుచుకోవాలి కదా. ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వాడేమో నీ పక్కన వీడొస్తాడు, నీ పక్కన ఒకడైనా బాధితుడు వచ్చిండా? ఒక రాణిచ్చినవా నువ్వు? అక్కడ కూర్చున్న కరుణాకర్ రెడ్డి వాళ్ళు A1 A2 A13 A14 వాళ్ళందరూ నీ పక్కన వస్తారా? నీకు తెలియదు అంటావా? ఎవరు నమ్ముతాడు దాన్ని? నువ్వు అట్లా చెప్తే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి, తెలుసుకో నువ్వు. ఇప్పుడు ఇంకొకటి మీరు చూడండి, యూట్యూబ్ ఆన్ చేసి హెల్త్ సంబంధించినవి చూస్తే ఈ న్యూట్రిషనిస్టులు కానీ వీళ్ళంతా తెల్లన్నం తినొద్దు అనేది ఇప్పుడు స్టార్ట్ చేసారు. వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ పాయిజన్తో సమానం అని, వైట్ రైస్ తినొద్దు అని. అది వాస్తవం కూడా కదా. తెల్లన్నం తినడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ ఒకేసారి పెరిగిపోతుంది, దాని వల్ల షుగర్ వస్తుంది. ఇదంతా ఇప్పుడు రాను హెల్త్ కాన్షియస్ ఇంకా పెరిగి తినడం, ఈ వైట్ రైస్ తినడం తగ్గించేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఇదంతా అవసరమే లేదు. దేనికి అనుకోవాలా? అవసరమే లేదు కదా. ఎందుకు మరి మీరు జొన్నలు సజ్జలు తినాలని చెప్పి మీరు తినాలంటోళ్ళు, జొన్నలు సజ్జలు రాగులు వరిగలు తైదలు ఊదలు తినాలని చెప్పేటోళ్ళు, మిల్లెట్స్ అంటే మిల్లెట్ తింటే బుల్లెట్ని ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు మీరు. మిల్లెట్ వర్సెస్ బుల్లెట్ అని చెప్తున్నారు కదా. అయినప్పుడు మీరు దానికి నీళ్ళు అవసరమే లేదు కదా, ఎరువు అవసరం లేదు కదా. ఎరువుల ఫ్యాక్టరీలు ఎందుకున్నాయి? అవి విదేశాలే. పురుగుల మందులు పెస్టిసైడ్ ఫ్యాక్టరీలు అనేవి విదేశాలే. విదేశాలకు తొత్తులు కాబట్టి ప్రాజెక్టులు కడుతున్నారు మీరు. వాళ్ళ మందులు, పురుగుల మందులు అమ్ముడు పోవాలి, వాళ్ళ ఎరువులు అమ్ముడు పోవాలి, నీళ్లు కడితే ప్రాజెక్టులు ఫెర్టిలైజర్స్ కదా. దీనికి భయంకరమైన వరికి గోధుమలకు చాలా అవసరం. మన దేశం కావు కదా, మన అవి ఎగ్జాటిక్ సీడ్, విదేశీ విత్తనాలు, ఎగ్జాటిక్ బ్రీడ్. అది ఇక్కడ బతకాయి. తెల్లతోళ్ళకు బానిసలు కదా వీళ్ళు. అందుకని అమెరికా పిల్లలందరూ అమెరికాలో పంపిస్తారు, అమెరికా చదివిస్తారు. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వమే బానిస మనస్తత్వం. తెల్లతోళ్ళని గూడిగం చేసిన వాళ్ళు వీళ్ళంతా. అందుకనే తెల్లతోళ్ళని గూడిగం నిజాం చేసిండు, నిజాం గూడిగం దొరలు చేసిండు, దొరల గూడిగం వీళ్ళు చేసిండ్రు. అందుకనే ఆ బానిస మనస్తత్వం పోదు కదా వీళ్ళది చివరిదాకా. వాళ్ళ బానిస మనస్తత్వం ఉంటుంది. సైకాలజీ ఆఫ్ ది కాలనైజ్డ్ అంటే వలస పాలన గురైన మనస్తత్వం ఎట్లుంటుంది అంటే, వాళ్ళు వలస పాలకుడు ఏది చెప్తే అది చేస్తారు వీళ్ళు. వాడు అరే ఇక్కడ జొన్నలు పండించరా వద్దంటాడు, పండించమంటే వద్దురా అంటాడు. సజ్జలు పండించకరా, వరి పండించు, గోధుమలు పండించు, మా ఫెర్టిలైజర్ తీసుకపో, మా పెస్టిసైడ్ తీసుకపో, ఆడ జల్లు, మేం చెప్పినట్టు ప్రాజెక్టులు కట్టు, మా పైసలని మా దేశాన్ని పంపి, మేం చెప్పినట్టు కంపెనీలు పెట్టు, మా వాళ్ళ భూములన్నీ లాక్కో. నిజాం లాక్కున్నట్టే లాక్కుంటారు వీళ్ళు. రజాకారులు లాక్కుంటారు వీళ్ళు. నయా రజాకారులు కదా. ప్రాజెక్టులు కట్టోడు రజాకారాడు, వాడు ఏ పార్టీ వాడోనో కానివ్వండి. రజాకారులకు తొత్తులు వీళ్ళు. అందుకని అప్పుడు హిందూ రజాకారులు కూడా ఉన్నారు కదా, ముస్లిం రజాకారులు కాదు. విష్ణు రామచంద్రారెడ్డి రజాకార్ పార్టీ జనరల్ సెక్రటరీ వాడు. అంతా వాడే అక్కడ చేసి మొత్తం రజాకారులు కోటలు గడిలో ఉందరు. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ మనుషులే ఉంటున్నారు కాబట్టి దొడ్డి కొమరే వారసులు పరిపాలన చేస్తలేరు, విష్ణు రామచంద్ర వారసులే పరిపాలన చేస్తారు. కాబట్టి విదేశాలకు అమ్ముడు పోతున్నారు. ఆ రజాకార పాలనే ఉంది కాబట్టి మొత్తం విదేశాల పాలవుతుంది, దేశాన్ని నాశనం చేసుకుంటూ పోతున్నారు. అందుకని ఈ ప్రాజెక్టులు కట్టేళ్ళు జైలు పెట్టాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. కేసీఆర్ని పెట్టవద్దు, కేసీఆర్కి ముక్కుబండి పైసలు వసూలు చేద్దాము, కానీ ప్రాజెక్టు కట్టేళ్ళని మాత్రం జైలు పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందా అన్న ఒక ఇది కనబడుతున్నది సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏంది? ఏం జరుగుతున్నట్టు? జరిగిన ఘటన అయితే చాలా దారుణము. ఇంకా 2-3 ఏళ్ళు ఎలక్షన్లు వస్తాయి కదా. మళ్ళా వచ్చినప్పుడు ఎలక్షన్లకు ఉపయోగపడాలంటే యుద్ధం జరగాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ యుద్ధం జరిగినాక ఇందిరాగాంధీకి అద్భుతమైన ఆదరణ లభించింది ఒకటి. పాకిస్తాన్లో కూడా ప్రమాదం ఉంది వాళ్ళకు, కాబట్టి వాళ్ళు కూడా చేయాలి అక్కడ ఒకటి. రెండవది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిజం పెరుగుతున్నది. అది కూడా ఒక వాస్తవమే. మోడీ ఏం చేస్తున్నది వేరే విషయం. కానీ వాళ్ళు ఎట్లా తయారైందంటే అది కూడా ఒక పద్ధతి ప్రకారం టెర్రరిజం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అందరు ముస్లింలు అట్లా లేకపోవచ్చు, కానీ అంటే మన దగ్గర లోకల్ ముస్లిమ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళంతా హిందువుల నుంచి పోయిన వాళ్ళే, మాదిగలు, ఎస్సీబీసీలు. వాళ్ళకి ఇవన్నీ పెద్ద పట్టాయి. వాళ్ళు కూడా గౌరవించరు. నవాబుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అతారఫ్ అంటారు. అతారఫ్ అంటే ఇక్కడ వాళ్ళు, అషారఫ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అతారఫ్ని ఏం గౌరవించరు వాళ్ళు. ఇప్పటికి గౌరవించరు. వీళ్ళేం ముస్లింలు అని అంటుంటాడు, వీళ్ళకి ఎక్కువ ఏం తెలియదు పెట్టదు అంటుంటాడు. సో వాళ్ళకు ఒక ఫండమెంటలిజం పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని దేశాలు, ముఖ్యంగా క్రిస్టియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, యూదు మతం వాళ్ళంతా పోలరైజ్ అవుతారు. వాళ్ళంతా ఇండియాకి సపోర్ట్ చేసేటట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా. సో అక్కడ పోలరైజేషన్లో ఏమవుతుందంటే ఇండియాని ఇజ్రాయెల్ వైపు లాక్కొని పోవడం, అమెరికా వైపు లాక్కొని పోవడం, వాళ్ళ మద్దతు కూడా కనిపిస్తుంది. ట్రంప్ మన పిలిచినప్పుడు మోదీకి అనుకూలంగా ఎందుకున్నాడంటే వీళ్ళతో అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో అందుకని అట్లా అనుకూలంగా ఉంటున్నాడు. ఒక ప్రపంచవ్యాప్తంగా పోలరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక తెలంగాణలో, ఆంధ్రలో, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా భారతదేశం మీద ఉన్నది. సో కాబట్టి ఏమవుతుంది, బంగ్లాదేశ్ కానీ అది ఐసోలేట్ అయిపోతుంది, పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోతుంది.
సో ఐసోలేషన్లో భాగంగానే వాళ్ళు భారతదేశం మీద దాడి అది మన జరిగింది మాత్రం వాస్తవమే. వాళ్ళు చేసిండ్రు, దాడి చేసిండ్రు, చంపినరు, ఘోరంగా చంపినరు. అది చాలా దారుణమైన విషయం అది. సో అందరికి మామూలుగా భారతదేశంలో అందరికి కడుపు మండుతుంది. సో అవన్నీ బీజేపీకి ఉపయోగపడతాయి, వాడుకుంటారు, ఎవరైనా వాడుకుంటారు. ఆ ప్లేస్లో నేనుంటే కూడా వాడుకుంటారు. సో మోదీ కూడా వాడుకుంటాడు, సో రేపు వాడుకుంటారు, మోదీ వాడుకుంటాడు, అమిత్ షా వాడుకుంటాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మొత్తం దేశం అంతా ఒక దగ్గరికి వస్తుంది దీని ఇన్సిడెంట్. ఇండియా ఈజ్ యునైటింగ్. ఇండియా INDIA అంటే అది కూటమి, కాంగ్రెస్ కూటమిని ఇండియా అంటున్నారు కదా, అది డివైడ్ అవుతుంది, విడిపోతుంది. వాడు ఇటు మాట్లాడుతున్నాడు, అటు మాట్లాడుతుండు, ఇంకోటి మాట్లాడుతున్నాడు, అందరు తప్పాడు. సో దానికని ఏంటంటే అఖిలేష్ కూడా ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఏంటంటే ఆ ఇండియా వాళ్ళు కూడా సోయిలో పడాలి, ఏం చేయాలో ఆలోచించాలి. కేసీఆర్ జాగ్రత్తగా ఉంటున్నాడు, అటు ఇటు మాట్లాడుకుంటుంటుడు. రేవంత్ రెడ్డి ఖండించిండు, సంతాపం చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. కానీ నీ పైన ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లేరు కదా, వీళ్ళతో లేరు కదా. అందుకని ఏంటంటే ఇట్లా ఆపద వచ్చినప్పుడు అంతా ఏకం కావాలి. ఆఖరికి కాంగ్రెస్ తెలంగాణ ప్రజాసమితి పేరు మీద గెలిచిన వాళ్ళు కూడా బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు 71లో యుద్ధం జరిగితే 72లో యుద్ధం జరిగినప్పుడు 71లో గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా వెంకటస్వామి కావచ్చు, SB గిరి కావచ్చు, వీళ్ళందరూ పోయి, మల్లికార్జున వీళ్ళందరూ పోయి దేశమంతా యునైటెడ్గా ఉండాలి, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అమ్మా అని చెప్పారు. అయితే మా పార్టీలు కలుగుమన్నది, కలిసారు, మెర్జ్ అయినారు వాళ్ళు. చెన్నారెడ్డి కూడా మెర్జ్ చేసిండు, దాన్ని ఒప్పుకున్నాడు. సో దేశమంతా యునైట్ కావాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఇస్లామిక్ టెర్రరిజం అన్నది బాగా పెరిగిపోతున్న సందర్భం కనిపిస్తున్నది. ఇప్పుడు మనకు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది సమాజం అంతా. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఒక వైపు నుంచి ఇస్తే ఇంకొక వాళ్ళు మీద పడిపోతున్న సందర్భం కనిపిస్తున్నది. మీరు ఒకసారి చూడండి, ఇవాళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే మన దగ్గర కూడా ఉన్నారు పాకిస్తాన్ గెలవాలి అనుకునేవాళ్ళు. మనం చూస్తే కొన్ని వాటి దగ్గర ముస్లిమ్స్ కమ్యూనిటీ ఎక్కువగా, లేకపోతే వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉన్న దగ్గర బాగా సఫర్ అవుతున్న ఇటు వర్గం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి ఇది కూడా వీళ్ళలో ఈ రకమైన భావన రావడానికి కారణం అవుతున్నదా? అంటే ఏం చేస్తారంటే ఫండమెంటలిజం రెచ్చగొడుతున్నారు. అది ఫండమెంటలిజం మంచిది కాదు, వాళ్ళకు కూడా, వాళ్ళకే మంచిది, ఎవరికి మంచిది కాదు, వాళ్ళకి మంచిది. అటు వాళ్ళ దగ్గర రెచ్చగొడితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇటు మెజారిటీ ప్రజల్లో కూడా ఫండమెంటలిజం పెరుగుతుంది. అది నష్టమవుతుంది వాళ్ళకి అర్థమైతలేదు. మజ్లిస్ వాళ్ళకి అది కావాలి, ఎందుకంటే హిందువుల ఓట్లు ఎట్లా మాకు పడాయి కాబట్టి ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ చేసుకుందాం అన్నట్టుగా. వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు అవసరం. సో రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు షార్ట్ టర్మ్, ఎక్కువ దూరం పోవేవి, కొద్ది ఎలక్షన్ల మటుకు పనికి వస్తాయి. ఎలక్షన్ తర్వాత ఏమవుతారు మీరు? అందుకని ఏంటంటే మనం చెప్పాల్సింది మజ్లిస్ కంటే భిన్నంగా ఆలోచించండి, రాజకీయ పార్టీలు చెప్పింది ఆలోచించకండి. అసలు ముస్లింల సంఘీభావం ఉందా? ఒక ముస్లిం ఇంకో ముస్లిం మధ్యన లేదు. పేద ముస్లిం చచ్చిపోతాడు, మజ్లిస్లో ఏమైనా పోతారా మన దగ్గరికి? ఇప్పుడు ఇక్కడ పాత బస్తీలో కానీ చార్మినార్లో కానీ వాళ్ళు కూడా ర్యాలీలు తీయాలి కదా, ఎక్కడ మనకు కనబడదు. అంటే పొలిటికల్ గా వాళ్ళు తీయకపోవచ్చు, ప్రజలుగా సరే లోపల అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ సంఘాలు అంటే యునైటెడ్ గా లేరు వాళ్ళు. హిందువులు చేస్తారా? హిందువులే చేస్తలేరు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ జరిగితే వీళ్ళు చేయాలి కదా, మెజారిటీ ప్రజలు నష్టపోయిన వాళ్ళు చేయాలి, వీళ్ళే చేస్తలేరు. ఇక అటు లాభపడుతున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చేయరు. హిందువుల సంఘీభావం లేదు, ముస్లింల సంఘీభావం లేదు, సోదరభావం వాళ్ళకు లేదు, వీళ్ళకు లేదు. వాళ్ళకేదో ఉందనుకోవడం కూడా భ్రమనే. ముస్లింస్లో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి, రకరకాల భేదాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. అందుకని వాళ్ళకి అందరి మధ్యన సంఘీభావం, ఏకాత్మత లేదు. హిందువులనే ఏకాత్మత లేదు. ఏకాత్మత చెప్పుకునే పార్టీ బీజేపీ పార్టీ, వాళ్ళే ఇంక ఏకాత్మత సాధించలేకపోయినారు. ఇక వాళ్ళేం సాధిస్తారు? ముస్లిం సాధిస్తారు. వాళ్ళది ఇంకోటి ఏంటంటే హిందువులతో పోలిస్తే ముస్లిమ్స్ చాలా పేదరికంలో ఉన్నారు, చాలా దారిద్ర్యం ఉన్నారు, చదువు లేదు, చబుత్రల మీద కూర్చుంటారు, బయట పడుకుంటారు, చాలా కష్టాలు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ర్యాలీలు తీసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. కష్టాలు తీరిస్తే తప్ప రాజకీయాలు ఆలోచించరు. ముందు ఆర్థిక సమస్యలు పోతే కదా తర్వాత వేరే విషయాలు ఆలోచించారు. హిందువులు అట్నే ఉన్నారు, ముస్లింలు అట్నే ఉన్నారు. అందుకని ముందు వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పని బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ చేయాలి. ఈ 3 పార్టీలు కూడా ప్రజల కోసం ఏం చేస్తలేవు. మళ్ళీ వీళ్ళందరూ కలిసే ఉంటారు, బీజేపీ వాళ్ళు, మజ్లిస్ లోపల అంతా కలిసే ఉంటారు. ఈయన మీద ఆయన మీద ఈయన చెప్పుకుంటారు. ఢిల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, అంతే. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈక్వేషన్ చూడండి, బీజేపీ ఎంఐఎం కలిసే ఉంటాయని మహారాష్ట్ర ఎలక్షన్స్ రకరకాల ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం క్యాండిడేట్ సపోర్ట్ చేసారు. ఇప్పుడు వాళ్ళు మరి బీజేపీ ఎంఐఎం కలిసే ఉన్నాయన్నప్పుడు మరి మీరెందుకు ఎంఐఎం సపోర్ట్ చేసారు? మళ్ళీ ఎంఐఎం వాళ్ళకి ఇంకో లైన్ చెప్తారు, దాన్ని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు దానివల్ల ఎంఐఎం గెలిచింది కదా, పోనీ మీరెందుకు పోటీ చేసి ఎంఐఎం మద్దతు తీసుకోలే?
తర్వాత వాళ్ళు ఎన్ని దొంగ పనులు చేస్తే అన్నిటికీ మీరు సపోర్ట్ చేసినా, ఆర్థికంగా ఆఖరికి వక్ఫ్ భూములు అమ్ముకుంటే కూడా సపోర్ట్ చేసిన. అవును. కాంగ్రెస్ మజ్లిస్ కలిసే వక్ఫ్ భూములు అమ్ముకుంది, వక్ఫ్ బోర్డులు వాళ్ళే పెట్టిండ్రు. ఒకటి కాదు, లగడపాటికి అమ్ముకుంది అంత, అంతే కదా. బీజేపీ కూడా ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం అని తెచ్చింది. మరి వీళ్ళు కబ్జాలు చేసిన భూముల మీద ఏమన్నా మాట్లాడలేదు. తర్వాత లగడపాటికి అవన్నీ వక్ఫ్ భూములే అమ్మి ఇచ్చేసారు కదా. హుస్సేన్ షావలి దర్గా భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు పైసలు తీసుకున్నారు వాళ్ళందరూ, మజ్లిస్ వాళ్ళు తీసుకున్నారు, వక్ఫ్ బోర్డు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళందరూ తీసుకున్నారు. మరి దర్గా భూములు కాపాడినప్పుడు ఇది తప్పని చెప్పి బీజేపీ అనాలి కదా, అనదు. ఎందుకంటే అందరు కలిసి ఉంటారు, అందరికి డబ్బులు ముడతాయి, రాజకీయ పార్టీలు అందరికి డబ్బులు ముడతాయి, ఇంటర్నల్గా అందరికి టేబుల్ కింద నుంచి డబ్బులు అంతనే ఉంటాయి. అందుకని జనాన్ని జుట్లు ముడేసి వాళ్ళు తన్నుకుంటుంటే వీళ్ళు లాభపడతారు. హిందువులు ముస్లిం తన్నుకుంటుంటే వీళ్ళకి లాభం, వాళ్ళకి లాభం, కావాలని కృత్రిమంగా సృష్టిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఈ కర్రెగుట్టల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎటువైపు తీసుకెళ్తుందో ఇది. వాళ్ళైతే ఇంట్రెస్ట్ లేరు, వీళ్ళు శాంతి చర్చలు, కాల్పుల విరమణ అడుగుతున్నారు, కానీ కేంద్రం మాత్రం వన్ సైడ్గానే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. మరి ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా, ఎవరిని ఊకుంచాలా, ఎవరిని ఏం చేయాలా? అదే కర్రెగుట్టల మీద ఏంటంటే అది కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు కదా, అన్నప్పుడు అవకాశం ఇవ్వండి ఒకసారి. రాజశేఖర రెడ్డి మంచో చెడు తర్వాత ఏం చేసిండు వేరే విషయం, చర్చలకైతే అవకాశం ఇచ్చిండు కదా. మీరు ఎందుకు చర్చలకు అవకాశం ఇస్తలేరు? ప్రజాస్వామ్యంలో చర్చలకు అవకాశం ఇవ్వాలి, రండి, మధ్యవర్తులను పెట్టండి. మీకు వీలు కాదు. మావోయిస్టులు కూడా ఏం చేయాలి, మావోయిస్టులు అయినా గవర్నమెంట్ అయినా థర్డ్ పార్టీ రికన్సిలేషన్ అంటారు. అంటే ఈ ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చి మనకి ఇద్దరికి సంబంధం లేదు, మనం శాంతి చర్చలకు పూనుకోవాలి. పూనుకునేటట్టు ఇద్దరు ఒప్పుకోవాలి కదా మనతోటి. ఎవరు ఒప్పుకుంటే మనతో ఎవరైనా మాట్లాడతారా? సివిల్ సొసైటీ వాళ్ళు రండి, పౌర సమాజం రండి, మా ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు, ప్రభుత్వంకి సంబంధం లేని వాళ్ళు, నక్సలైట్తో సంబంధం లేని వాళ్ళు వచ్చి మీరు మధ్యవర్తులుగా ఉండి చర్చలు జరిపించండి అని చెప్పాలి. పౌర సమాజాన్ని ఎవరు అడుగుతున్నారు? ప్రభుత్వం అడుగుతలేదు, నక్సలైట్ అడుగుతలేరు. ఒకటి. తర్వాత ప్రభుత్వం కూడా ఎప్పుడు చర్చలు చేస్తుంది? మావోయిస్టులు బలహీన పట్టరులతో చర్చలు జరిగింది, వాళ్ళని ఫినిష్ చేద్దాం అనుకుంటుంది. దాని వెనుక అమెరికా వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి. రెండవది, మీరు అడవులకు పోకండి, అడవులకు పోతే మీ పేరు నాకు పోలీసులు వచ్చేసి కగారు లాంటి వాళ్ళు ఆపరేషన్ చేసి ఆదివాసులను చంపేస్తున్నారు. చంపడం తప్పు, వాళ్ళు నక్సలైట్లు కాదు. ఆదివాసులు ప్రభుత్వం మీద చంపుతున్నది, మామూలు అమాయక ఆదివాసులను చంపుతుంది. వాళ్ళకి ఏమైనా తెలుసా? నక్సలైట్లు అంటే ఏమో కూడా తెలియదు వాళ్ళకు. ఎందుకు చంపుతున్నది అంటే వాళ్ళని చంపేస్తే వాళ్ళ భూమి కింద ఖనిజాలను కొల్లగొట్టాలి. ఖనిజాలు కొల్లగొట్టాలని అమెరికా వాడు చెప్తున్నాడు. అమెరికా వాడిని సంతృప్తి పరచాలంటే ఇవన్నీ అమ్ముకో. యురేనియం ఉంది, యురేనియం మన దేశంలో తయారు చేయడు, తీయడు వాడు అమెరికా వాడు. కానీ వానికి న్యూక్లియర్ ఎనర్జీ కావాలంటే ఇక్కడ ఇండియా లాంటి బానిస దేశాల నుంచి తీసుకొని పోవాలి. కాబట్టి నక్సలైట్ వీళ్ళని చంపేసేయి, చెంచులను చంపేసేయి, అక్కడ తవ్వు, ఆ ఖనిజ అదంతా మాకు పంపించాయి. దానివల్ల ఏమవుతుంది? మొత్తం కృష్ణానది నాశనం అయిపోతుంది, మూసీ నది నాశనం అవుతుంది. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అవన్నీ. మన దగ్గర యురేనియం లోపలికి వస్తే అణుధార్మికత కదా, భయంకరమైన ప్రమాదం, మనుషులు చచ్చిపోతారు ఇక్కడ. మరి ఎందుకు అమెరికా వాళ్ళు చెప్పినట్టు మనం ఏం చేస్తున్నాం? చెంచులు చంపడం, కోయలు చంపడం, గొండులు చంపడం, ఇదంతా ఎప్పుడు చంపుదామని ప్రభుత్వం చూస్తున్నప్పుడు మీరు పోయి అక్కడ ఆశ్రయం తీసుకుంటే ఇంకా ప్రభుత్వానికి ఈజీ అయిపోతుంది. మీ పేరుతో వస్తారు, వాళ్ళని చంపేస్తారు. కాబట్టి నక్సలైట్లు అనే వాళ్ళు అడవులోకి పోవద్దు. రెండవది, మీరు జనజీవితంలోకి రండి, వచ్చి మీ కసి అంతా ఓట్ల ద్వారా చూపించండి. తప్పుడు పనులు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తప్పుడు పనులు చేసింది జనాల దగ్గరికి పోయి చెప్పి వాళ్ళని చైతన్యవంతులను చేసి ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించి ప్రజలందరి మధ్య సంఘీభావం సృష్టించి అది పెద్ద పోరాటంగా మలచండి. ఎందుకు మలచలేకపోతున్నారు? దానికి టైం పడుతుంది, పట్టనియండి. ఎందుకు చేయరు మీరు? ఆఖరి సిపిఐతో కలవండి, వాళ్ళతో కూడా ఎందుకు కలవరు? ఐడియాలజికల్గా ఒకటే కదా మీ సిద్ధాంతం, వాళ్ళది కలవండి. మీరు ఎందుకు కలవరు? తర్వాత మీరు చర్చ పెట్టుకోవాలి, విమర్శ ఉండాలి, ఆత్మవిమర్శ ఉండాలి. ఆత్మవిమర్శ ఎందుకు చేయరు మీరు? అది కూడా బహిరంగ ఆత్మవిమర్శ ఉండాలి. మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకొని మీ ఎత్తుగడలు మార్చుకొని సవరించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు తయారుగాండి. అప్పుడు ప్రజలు మీ వెనక్కి వస్తారు. మేము ఒక్కరి తుపాకులు పట్టుకుంటామంటే మీరు జనమంతా ప్రేక్షకులను చేసి మీరు హీరోలు అవుతారా? తమ సినిమాలో కూడా హీరో యుద్ధం చేస్తుంటాడు, ప్రేక్షకులంతా చూస్తుంటారు, జనమంతా చూస్తుండాలి, మీరు హీరోలు అనిపించుకోవాలి. అదేం పద్ధతి? అది కూడా కరెక్ట్. ఆయన ఎవరో ఏదో చెప్పిరని అన్నారు కదా, అదొకసారి చెప్పండి. మన జాదవ్ గారు ఏమన్నారంటే పీస్ టాక్స్ అప్పుడు చెప్పిండు, ఆయన మంచిగా చెప్పిండు. ఆయన మన తెలంగాణ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పీస్ టాక్స్లు ఉంటాయి కదా, ఆయన టఫ్ లో ఉండే ఆయనే అసలు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టింది ఆయన అందరూ విమర్శించేది. ఆయన ఏమన్నాడంటే, ఏమి భయ్యా, నక్సలైట్లు మంచి వాళ్ళు ఉన్నది భయ్యా, పేదవాళ్ళకి సాయం చేస్తున్నది భయ్యా, త్యాగం చేస్తున్నది భయ్యా, షహదత్ అంటే అమరత్వం కూడా పొందుతున్నది భయ్యా, వాళ్ళు ప్రాణాలకు భయపడదు భయ్యా, ఏం పట్టించుకోరు భయ్యా, భార్య పిల్లలు అన్ని త్యాగం చేసినారు భయ్యా వాళ్ళు.
వాళ్ళను చంపుతుంది భయ పోలీసులు. మీరు మీకు ఏమన్నా దిల్ ఉన్నది భయ, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన, మీకు దిల్ లేదు, యు నో హార్ట్ మ్యాన్, యు ఆర్ హార్ట్లెస్ వండర్స్ అంటే గుండె లేని వింత ప్రాణులని పోలీసులను తిట్టేది అందరి ముందే. మళ్ళా నక్సలైట్ ఏమనేది, అరే ఏమి తలవారు తిప్పుతున్నది భయ మీరు, ఖడ్గం అబ్బా 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 బాలే తిప్పుతున్నది భయ, ఏమి ఇట్లా అట్లా ఎగురుకుంటా ఎంత తిరిగినా కూడా మీకు కాళ్ళకి చేతులకు తగులుతలేదు భయ, అంత అద్భుతంగా తిప్పుతున్నది భయ, ఓ అందరు చప్పట్లు కొడుతున్నది భయ, కానీ మీరు తలవారు తీసుకొని మన మీద గురుకుతున్నది భయ, మేమే గెలుస్తామని. కానీ ఏమి నీకు సోయి ఉన్నది భయ, ముందు ఏమున్నది భయ, 1000 పిరంగులు ఉన్నది భయ, 1000 పిరంగుల్ని తలవారు తీసుకొని పోయి కొడుతుంది భయ, నువ్వు ఖడ్గం తీసుకొని కొడుతుంది 1000 పిరంగులు, వాళ్ళు ఒక్కసారి పేలిస్తే నువ్వు ముక్కలు ముక్కలు అవుతుంది భయ. యు ఆర్ బ్రెయిన్లెస్ వండర్స్ మ్యాన్, మీకు మెదడు లేదు. పోలీసు వాళ్ళకేమో గుండె లేదు అంటుండే, మీకు హార్ట్లెస్ వండర్స్ పోలీసు వాళ్ళని అంటుండే, బ్రెయిన్లెస్ వండర్స్ అని నక్సలైట్ అంటుండే. మీరు వీళ్ళేమో హృదయం లేని వింత ప్రాణులు, వాళ్ళేమో మెదడు లేని వింత ప్రాణులు, ఇద్దరిని తిట్టేది. నిజమే, ఇప్పుడు కగారు చూస్తే కర్రెగుట్టలు చూస్తే అట్నే అనిపిస్తుంది. అందుకని థర్డ్ పార్టీ రావాలి, వచ్చి పోలీసు వాళ్ళు చేయి కూడా మలేయాలి, నక్సలైట్లు కూడా బుద్ధి చెప్పాలి, చెప్పి జనజీవన స్రవంతిలోకి రండి, మళ్ళీ మీరు మారండి, ప్రజలను ఓటర్లను చైతన్యవంతం చేయండి. దొంగ పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలన్నీ అట్లే ఉన్నాయి, పోలీసులు అట్లే ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అట్లే ఉంది. పబ్లిక్ లో కూడా ఆ స్థాయిలో ఇది లేకపోవడానికి రీజన్ ఏంటని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 10 ఏళ్లుగా జరిగిన భూ కుంభకోణంలో ఒక్క లెటర్ కానీ ఒక మాట కానీ లేదు. ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు ఇష్యూ ఉంది, అక్కడ ఎందుకు అడ్రస్ చేయలేకపోయినారు? అదే ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే ఏం జరుగుతుంది, మావోయిస్టులు చెప్పాలి కదా, ఈ ప్రాజెక్టులు కడితే ఇది ప్రమాదం మంచిది కాదు, ఖనిజాలు దొవితే ఇది మంచిది కాదు, ఆదివాసులను తరిమేస్తే మంచిది కాదు, చట్టాలు ఇవి చెప్తున్నాయి చెప్పి జనాన్ని భూములు కొన్ని లక్షల ఎకరాలు అన్ని చోట్ల తీసుకొని ఒక్క దగ్గర రాలేదు. వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా పోలేపల్లిలో 52 మంది చచ్చిపోయినారు, మొత్తం భూములను 9000 ఎకరం ఉంచుకోరు. మరి మీరు పౌర హక్కుల సంఘాలు ఎందుకు రాలేదు? రావాలి కదా. అంటే నక్సలైట్లకు జరిగితేనే వస్తారా, పౌరులకు జరిగితే రారా? ఇది కూడా పౌరుల హక్కులే కదా. ఓపెన్ కాస్ట్లు అవుతున్నాయి, భూములు ఎండిపోతున్నారు, ఎందుకు రాలేదు? బాలగోపాల్ వచ్చిండు, ఒక బాలగోపాల్ మాత్రం అన్నిటికి వచ్చిండు, అది ఒప్పుకోవాలి. అయితే ఆయన వాళ్ళతో విభేదించాడు కూడా, విభేదించి పుస్తకమే రాసిండు ఆయన. సో వాళ్ళ అప్పుడు ఎందుకు రాలేదు? ఇన్ని అనేక సమస్యలు వచ్చినాయి కదా, రావాలి కదా మీరు. ఒకటి కాదు, ప్రకృతి అంతా నాశనం చేస్తుంటే ఎందుకు రాలేదు? అందుకనే వాళ్ళు కూడా ఏం చేయాలంటే పౌర హక్కుల సంఘాలను కూడా చెప్పాలి, మనం ఇవి ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి, ప్రజల వెంట ఉందాము, ప్రజలను చైతన్యవంతం చేద్దాం, ప్రజల వెంట మనం ఉంటే మన వెంట ప్రజలు ఉంటారని చెప్పాలి. అప్పుడు మీ అంటే ఇప్పుడు జరుగుతున్న చాలా ఘోరాలే, పోలీసులు చేసేది ఘోరం, మిలిటరీ వాళ్ళు చేసేది కూడా ఘోరం, ఖండించదగింది. కానీ ఎందుకు సాలిడారిటీ వస్తలేదు మీకు, ఎందుకు ఖండిస్తలేరు? పౌర సమాజం ఏమైంది, భయపడుతున్నారు. అప్పుడు మీరు కనుక వాళ్ళు అంటున్నారు అనుకోండి, వాళ్ళు మీ వెంట ఉంటారు, అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇప్పుడైనా ఖండిస్తేందుకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నారు, కానీ మీరు వాళ్ళ వెంట ఉంటే వాళ్ళు మీ వెంట ఉంటారు. అందుకని ప్రజల వెంట ఉండండి, మీరు ప్రజలు వెన్నంటే ఉండండి, అప్పుడు ప్రజలు మీకు వెన్నుపూసలాగా నిల్చుంటారు. లేకపోతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జరగబోతున్నది 27వ తారీఖు ఏదో అంటున్నారు, 25 ఏళ్ళు కంప్లీట్ అయింది అని. చాలా చాలా పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలు పెట్టి ఒక 10 లక్షల మందికి పైగా సమీకరించాలన్నది ఒక ఆలోచన. సో ఈ సమావేశాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కొంతమంది అంటున్నారు టీఆర్ఎస్ పెట్టి 25 ఏళ్ళు బీఆర్ఎస్ ఎక్కడదా 2 ఏళ్ళు అయింది, అది ఎట్లా పెడతారని కొంతమంది అంటున్నారు. అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్ని ఒకటే కావచ్చు, ఎన్ఆర్ఏ కదా మొదలుపెట్టించింది, అంతే కదా, పార్టీ పెట్టించి మమ్మల్ని కూడా తీసుకుపోయి చెప్పి మాతో పాఠాలు చెప్పించింది కూడా ఆయనే. నేను ఆయన కలిసి రాజీనామా లేఖ, ఆయన డిప్యూటీ స్పీకర్ ఉండగా ఆయన రూమ్ లో కూర్చొని ఇద్దరమే రాసినాం. ఎవరు కేసీఆర్ లేఖ రాసిన మీరేనా? నేను ఆయన ఇద్దరం కలిసి రాసిచ్చినాము రాజీనామా లేఖ. వస్తున్నాడు అదే రాజీనామా లేఖ, ఎన్ఆర్ఏ పట్టుకొచ్చింది ఆయన్ను, పట్టుకొచ్చిండు ఆయన. మొట్టమొదటి అంతకంటే ముందే దగా పడిన తెలంగాణ పుస్తకం మా ప్రశ్నలో కూర్చొని రాసినాం ఇద్దరం. దాన్ని రాసి నేనే దిద్దినాన్ని రాసిండు, దాన్ని దిద్దినాం, మా దగ్గర ప్రింట్ చేసినాం. మాకు ప్రెస్ ఉండే కదా, పెద్ద ప్రెస్ ఉండేది, పత్రిక వర్తమానం పత్రిక, తెలంగాణ కోసం పనిచేసిన పత్రిక అది. 95 నుంచి 94 నుంచి 99 దాకా. అయితే అది చేసినాము. చేసేటప్పుడు కేసీఆర్ దగ్గర ఒక తెలివి ఉంది, ఏముందంటే ఏం చేసి తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు, అంతే, ఎవరు ఏం చేయడు, కానీ పసిగడతాడు ఏమవుతుందో. సో పసిగట్టే శక్తి ఉంది, డిస్కస్ చేస్తాడు, గ్రహించే శక్తి ఉంది, చేసి అది చెప్తాడు, వేరేకి అనుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం అవుతున్నది అనిపిస్తుంది ఆయనకు, కాబట్టి ఇప్పుడు వస్తారు మనకు. ఇంతకుముందు ఎందుకు చేయలేదంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది, జనం అసహించుకుంటున్నారు. సో మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, ఎటు పోవాలి, వాళ్ళు కొత్త పార్టీ లేదు కదా, బీజేపీ ఎదిగట్లేదు తెలంగాణలో, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు ఎదగదంటే గ్రామాల్లోకి పోతే ఇప్పటికీ కాంగ్రెస్కు బలం ఉంది, ఉన్నది ఇంకా కమ్యూనిస్టులకు ఉంది చాలా గ్రామాలు, బీజేపీకి లేదు. హైదరాబాద్ సిటీ తప్పిస్తే, కొన్ని టౌన్స్ తప్పిస్తే గ్రామాలు లేదు.
సో ఆ గ్రామాల్లో జనం ఎట్టిపోతారు, టీఆర్ఎస్ దిక్కు వస్తారు లేదా బీఆర్ఎస్ దిక్కు వస్తారు. అవును. కాబట్టి వాళ్ళందరినీ మన వైపు పోలరైజ్ చేసుకోవాలంటే పెద్ద మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ మీద గౌరవం ఉందా లేదా వేరే విషయం, కానీ కాంగ్రెస్ పట్ల మాత్రం వ్యతిరేకత ఉంది. అదంతా కన్సాలిడేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అక్కడికి వచ్చి మాట్లాడిస్తాడు, లేదా రేపు కమ్యూనిస్ట్ పార్టీని కలుస్తారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈయన మీద కాంగ్రెస్ మీద ఏం గౌరవం లేదు, కాంగ్రెస్ వాళ్ళతో మాట కూడా లేదు. ఒక ఏదో సిపిఐకి నెల్లికంటి సత్యంకి ఏదో ఇచ్చేసారు కానీ పెద్దగా లేదు. సో క్యాడర్ అసంతృప్తితోటే ఉన్నారు, పార్టీ క్యాడర్. సిపిఎం వాళ్ళు ఇంకెక్కువ అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళందరినీ రేపు కూడగట్టడానికి ఇది పెద్దగా చేయాలి. చేసి చిన్న చిన్న పార్టీలు అన్నీ ఒక దగ్గర తీసుకుపోవాలి, ప్రజా సంఘాలను ఒక దగ్గర తీసుకుపోవాలి. అది ఏదో ఆలోచన ఉంది ఆయనకు. కాబట్టి ఆ పెద్ద ఎత్తున చేయాలనుకుంటుండు. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నందరూ అక్కడ పోతారు, పోలరైజ్ అవుతారు. జరగవచ్చు, సక్సెస్ కావచ్చు. అన్ని ఏర్పాట్లు చేస్తే సక్సెస్ అవుతుంది, జనం కూడా పోతారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి మనం ఏం చేయాలి అనేది. ఇక్కడ జరుగుతున్న తప్పులను ఒకటి కాదు కదా, ఏ మంత్రి శాఖ చూసినా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ రేపు ఆడ చెప్తాడు. ఆడ బి ట్యాక్స్ అంటే ఏంది, ఏం ట్యాక్స్ అంటే ఏంది, ఇంకో మా వైపు లేవు, మా టైంలో లేవు కదా ఇవన్నీ, ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి. మళ్ళా చంద్రబాబు పరిపాలన ఉంది చూడండి. చంద్రబాబు పరిపాలన నమ్మడానికి అవకాశం ఉంటుందా? 10 years పాలన ఇదంతా చూసిరు కదా, చూసిండ్రు. కానీ ఇప్పుడు జనానికి ఇప్పుడు జరుగుతున్నాయి చెప్తాడు, తనది చెప్పడు కదా. జనానికి అవన్నీ కనిపించవు. జనానికి ఇప్పుడు ఏం కనిపిస్తుంది, మీకు విద్య అందుతుందా, వైద్యం అందుతుందా? ఆయన టైంలో కూడా అందలేదు, కానీ జనానికి అవి కనిపించి ఇప్పుడు విద్య ఉన్నదా, లేదు. చైతన్య నారాయణే చైనానే కదా, చైనానే కదా, అవును చైనానే. వైద్యం అందుతుందా, అందది లేదు. తర్వాత మొత్తం పరిపాలన ఉంది, చంద్రబాబుదే ఉంది కదా, చంద్రబాబుదే ఉంది. భూములన్నీ వాళ్ళ పాలే అవుతున్నాయి కదా, వాళ్ళ పాలే అవుతున్నాయి. బనకచర్లు ఏమైంది, లగచర్లు ఏమైంది, ఇవన్నీ చెప్తాడు. దామకొండ ఏమైంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అవన్నీ నిజమే కదా, ఇవే కనిపిస్తాయి, పాతవి కనిపించవు. ఇప్పుడు రజాకారులు ఏం చేశారో కనిపించవు. తర్వాత వచ్చినాయి ఇప్పుడు మీరు చెప్తారు. రజాకారులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసి రజాకారులకి అనుకూలంగా ఉంటారు. 56 దాకా నిజాంను రాజ్భవన్లో పెట్టిన ఎవరికి తెలిసి తెలివే కదా, పాతవి మర్చిపోతారు. ఇప్పుడు జరుగుతున్నాయి గుర్తుంటాయి. కాబట్టి ఏమైందంటే వాళ్ళదే నమ్ముతారు, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. మళ్ళీ బీజేపీ ఉన్నది మధ్యలో, బీజేపీ ఉంది కానీ వాళ్ళకి ఏం కనిపిస్తలేదు, పోలరైజేషన్ ఎక్కువ కనిపిస్తలేదు అన్నది. చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది పాషం యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.